హల్లెలూయా. మన ప్రభువు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అండి. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్దామండి. లూకాసు సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వరకు మనం చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము కొత్త నిబంధన 59 పేజీ. ఇప్పుడు 12 ఏళ్ల నుండి రక్త సహోరకము గల ఒక స్త్రీ దేవుని చేతను స్వస్థత నందినది. ఆయన వెనుకను వచ్చి ఆయన వస్తువు వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగా అందరూ మేము ఎరగమన్నప్పుడు పేతురు ఏలనవాడ జన సమూహములు కిక్కిరిసి మీద పడుతున్నారుగా, యేసు ఏనాడో యేసు ఎవడో నన్ను ముట్టెను. యేసు ప్రభు అని అన్నాడు, ఎవడో నన్ను ముట్టెను అని. ప్రభావం నాలో నుండి వెడిలిపోయినది. నాకు తెలిసినదనను తాను మెరుగై ఉండలేదని స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయనను ఎదుట సాగలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాను. హల్లెలూయా. 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 వాక్యం చూస్తున్నారు కదండి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి ఆమెకి ఒక రోగము ఉన్నది. ఆ రోగము 12 సంవత్సరాల నుంచి తనని ఎంతగానో బాధపడుతుందంట. బాధపడుతుంటే ఎన్నో సంవత్సరాల నుంచి తను బాధపడుతుంది. అయితే ఎవరి చేతను కూడా స్వస్థత పొందనిదై ఉండెను. ఎవరి చేతను కూడా తాను స్వస్థత పొందనిదై ఉండెను. ఎవరి చేతన అంటే ఇప్పుడు మనం చాలామంది సిద్ధాంతుల దగ్గరికి వెళ్తాం, ఆస్టర్ను అనుసరిస్తాం, ఏంటి చాలామంది మనం వెళ్తాం. ఎంతోమంది ఈమెకి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇప్పుడేమో మనం ప్రార్థనే సిద్ధాంతే ఫార్మాలిటీ అన్నట్టుగా ఇప్పుడు జనం పాటిస్తున్నారు. ఒకప్పుడు మేము పాటించాం, కానీ ఇప్పుడు మాత్రం స్వస్థత కావాలంటే చేసే కావాలని స్వస్థత కూడా చేసి ఎరిగి స్వస్థత పడతాం. ఇప్పుడున్న జనం కూడా అది పాటిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరు దైవజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందరు దైవజనుల దగ్గరికి వెళ్తున్నారు. స్వస్థత ఇతని ద్వారా వచ్చిద్దామో అని అందరి దగ్గరికి పరిగెడుతున్నారు. ఇక్కడ ఏమనుకుంటుంది, తన మనసులో ఏమనుకుంటుందంటే నేను ఎవరి చేతను స్వస్థత పొందుకోలేకపోయాను. ఎంతమందో నా ఎత్తిమే చేసి పాపం చేశారు, ఎంతమందో నాకు ఏదో చేశారు, అయినా నేనేమి పొందుకోలేకపోయానని బాధపడుతుంది. నేను ఎవరి చేతను కూడా స్వస్థత పొందుకోలేదయ్యా అని బాధపడుతుంది. అయితే ఎవరైనా నన్ను బాగు చేస్తారేమో అని ఆశ ఉంది, కానీ ఎవరు నన్ను బాగు చేయలేదు. ఎవరైనా నన్ను బాగు చేస్తాడేమో, ఇదిగో ఈ దైవజనుడు బాగు చేస్తాడేమో, ఇదిగో ఇతనిలో ప్రార్థన ఉందేమో, ఇదిగో ఈ దైవజనుల అభిషేకం ఉందేమో, ఇతనితో ప్రార్థన చేస్తున్నాం, అతనితో ప్రార్థన ఎక్కడ పడితే వెళ్ళిపోయి ఎవరి చేతను కూడా తాను స్వస్థతని పొందనిదై ఉండెను. హల్లెలూయా. అయితే ఆమె అంటుంది, ఎవరైనా నన్ను బాగు చేస్తారేమో అని ఆశ అయితే ఆమె ఉంది, కానీ ఎవరు నన్ను బాగు చేయలేదు. ఎందుకో ఒకరోజు యేసు అనే ఆయన అటుగా వెళ్తుండగా ఆమె అనుకుంటుంది, ఈయన ఎవరో కానీ ఈయన్ని చూస్తుంటే నా మనసు సంతోషిస్తుంది, ఆయన్ని అడిగితే బాగు చేయగలడేమో, ఒకరోజు యేసు ప్రభు వారు అటుగా వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆయనలో ఉన్న తేజస్సు
ఆయనలో ఉన్న అభిషేకం తన మనసుకి సంతోషాన్ని కలిగించింది. ఆయనలో ఉన్న అభిషేకమే. ఆయన అంటే ఏమికి పరిచయం లేదు, ఆయనేమి ఏమికి తెలియదు. అయినా ఆయన ముఖ కాంతిని, ప్రభుని చూడంగానే ఆమె కలిగిన మనసులో సంతోషం అంటే ఈయన చేయగలడేమో, హల్లెలూయా, ఈయన చేయగలడేమో, ఈయన్ని అడుగుదాం చేయమని అని తనకి ఆశ కలిగింది. అయితే ఎంతమంది జనసమూహం ఆయన చుట్టూ ఉన్నారు కదా, ఎంతమంది జనసమూహం ఉన్నారు కదా. అయితే నేను ఆయన్ని కలవగలనా? ఎంతమందిని తోసుకొని నేను ఆయనతో మాట్లాడగలనా? కనీసం ఆయన దగ్గరికి నేను చేరగలనా? ఎంతమంది జనం ఆయన మీద పడిపోతున్నారే. ఈ గుంపులో నేను వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడను? నాకున్న జబ్బుని, అది కాక పర్సనల్ జబ్బు, అది అందరికీ బహిరంగంగా చెప్పలేను. అయితే నేను ఎలా ఆ బాధను తను చెప్పుకోగలను? చెప్పుకోవాలని ఆశ ఉంది, ఇతను బాగు చేస్తాడు అని నమ్మకం ఉంది, చెప్పుకోవాలని ఆశ ఉంది. అయితే నేను ఎలా వెళ్ళగలను? ఎంతమంది కిక్కిచ్చిపోయే జనంలో వాళ్ళందరూ తోసుకొని ఒక ఆడదాన్ని నేను ఆయన చేరగలనా? కనీసం ఆయన దగ్గరికి నోరికి చెప్పగలనా? సందేహం కలిగింది నాకు. హల్లెలూయా. అయితే ఒక ఐడియా వచ్చింది నాకు. ఏంటంటే ఐడియా అంటే, ఒక ఐడియా వచ్చింది. ఏమని అంటే, నేను ఆయన్ని చేరలేను, మాట్లాడలేను, సమస్యని కూడా నేను చెప్పలేను. అయితే నేను చేయగలిగింది ఒకటే, కింద పడు మీద పడు డొల్లుకోను పాగులాడు ఎట్టయినా సరే కనీసం ఆయన నా సమస్య వినపోయినా ఆయన్ని అలా ముట్టుకుంటే చాలు, ఆయన్ని అలా టచ్ చేస్తే చాలు, నా రోగం స్వస్థపడుతుంది. హల్లెలూయా. ఆయన ఇంతమంది జనసమూహాలను నేను ముట్టలేను, పట్టుకోలేను, మాట్లాడలేను. అయినా ఇవన్నీ ఏమి చేయలేను. కానీ కింద పగవు మీద పగవు డొల్లుకోను పాకులాడుకోను ఏడ్చుకుంటావు ఈ జనాలతో కీసులాట తొక్కించులాట అనుకున్నా ఆయన వస్త్రపు చెంగుని అలా టచ్ చేస్తే చాలు. హల్లెలూయా. అదే ఆ వస్త్రపు చెంగు టచ్ చేస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. అనుకుందే కింద పడిపోయింది, ఎలా పట్టుకుంది వస్త్రాన్ని, అంతే అయిపోయింది. అప్పుడు ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు? ముక్క చదువుకుందాం మనం. ఏసేమంటున్నాడు? ఎవరు ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు అనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. ఆయన ముట్టిన సంగతే ఎవరో తెలిసింది? ప్రభు తెలిసింది. అయితే పక్కన ఉన్న వాళ్ళని అడిగితే ఎవరెవరు నన్ను ముట్టుకుంది, ఎవరు నన్ను తాకింది, ఎవరు అనేది అడిగితే ప్రభు, పేతురు కూడా పాప మనిషి కదా, తాను కూడా మామూలుగా జనరుగా తాను కూడా ఏమన్నాడంటే, ప్రభు ఇంతమంది జనం ఉన్నారు కదా, ఎవడో పరపాటు ఏదో చేయి దగ్గర ఉంటుందిలే, అంతకుమించి ఏం లేదంటే ప్రభు వారు అన్నారు, అలాగ తాకిన చెయ్యి కాదు అది ప్రభావం, అలా తాకిన చెయ్యి కాదు అది, ఏదో ఆశించి, ఏదో కోరుకొని, ఏదో బాధతో నన్ను తాకినటువంటి ఆ చెయ్యి నన్ను తాకగానే నాలో ఉన్న ఆ ప్రభావం. హల్లెలూయా. కారణం ఇక్కడ ఏమో చేసిన పని ఏంటో తెలుసా? యేసు దగ్గరికి వెళ్ళాలని వెళ్ళింది, యేసు దగ్గరికి వెళ్ళింది కాబట్టి స్వస్థపడింది. మన జనాంగం ఏంటి తెలుసా? యేసయ్యకు రావాలి, యేసయ్యకు రావాలి. చాలా మంది అంటారు, నువ్వు రావాలి యేసయ్యా, నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు రావాలి. యేసయ్య రావాలి, మనం వెళ్ళొద్దు. మనం యేసు దగ్గరికి అసలు వెళ్ళొద్దు, ఆయనే రావాలి. మనం ఏడ కాలు మీద కాలు వేసుకొని మేసాలు తిప్పుకుంటూ కూర్చుంటే ఆయనే దిగొస్తాడు. వచ్చాడు కదా పాపం, ఆయన ఆల్రెడీ ఒకసారి దిగొచ్చాడు, పరలోకం దిగొచ్చాడు. నీకులాగా నాకులాగా మెట్లు దిగిరాలా, పరలోకం దిగొచ్చాడు. పరలోకం నుండి దిగొచ్చి నీ కోసం అడ్డగోలు మాటలన్నీ పడి, నువ్వు చేసిన పాపాన్ని అంతా రుద్దుకొని, ఆ బాధనంతా భరించి
నుంచి నువ్వు తినాల్సిన దెబ్బలన్నీ ఆయన తిని మొత్తం అనుభవించే కదా వచ్చి వెళ్ళాడు మాదిరి చూపించి ఆయన వచ్చి చెప్పి నేను చెప్పి వెళ్ళాను ఒకసారి మీకు ఇంకా ఎన్నిసార్లు బాబు మీకు చెప్పినా బాగా అని ఇప్పుడు కూడా అదే పద్ధతి దేశ దగ్గర మనం వెళ్దాం ఆయనే కావాలి మా దగ్గరికి నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి ఇది పాడతాం బాగా పాడుతున్నాం కానీ నేను వస్తాను వేసాను పాడతాం నేను వస్తాను వేసాను పాడటం ఎందుకంటే ఆమె ఏం కోరుకుంది కనీసం దేవుడు మనం కలవాలని అనుకున్నామా ఆయన వస్త్రం చెంగు చాలు అంచు చివరన్న అంచు చాలు నాకు ఎక్కువ అసలు అదే నన్ను స్వస్థపడితే స్వస్థ పరచగలదు అని ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ముడుతుంది. ఎలాగ ఏ ఆశ తేలింది? కింద పడవు పైన పగవు మీద పగవు డొల్లుకోను పాకులాడుకోను ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళి ఆయన్ని పట్టుకోవాల్సిందే. నేను ఎంత జనసమూహంలో వెళ్ళలేను, ఎంతమంది కిక్కిరిచిపోతుంటే వాళ్ళని వెళ్ళి పట్టుకోలేను. అయినా కింద పగైనా సరే ఆ ఆశ ఉంది. యేసు దగ్గరికి వెళ్ళాలనుకుంది. అంతమంది జనంలో తాను సాధించింది. హల్లెలూయా. వెంటనే ఏమైపోయిందంట? వెంటనే స్వస్థపడింది, నిలిచిపోయింది. తనకున్న ఆ యొక్క రోగం అక్కడికక్కడే నిలిచిపోయింది. 12 ఏళ్ల నుంచి ఎవరు చేయలేకపోతే ఎవరైనా చేస్తాడేమో ఆశ ఉంటే ఎవరి చేతనైనను స్వస్థత స్పందనదై 12 సంవత్సరాల నుంచి నిలబడి ఉంటే ఎందుకో అటు దిశగా ఆ రోజు ప్రభు అటు వెళుతుండగా ఆమె అదృష్టంలాగా భావించింది. ఇతను చేయగలడు, ఇతను ఆయన ముఖం చూసే ఆమె అనుకుంది ఇతనిలో ఉన్న తేజస్సు మామూలుది కాదు, ఇతనే స్వస్థపరచగలడు. హల్లెలూయా. ఇతనే స్వస్థపరచగలడని ఆమె అక్కడికి వెళ్ళింది. హల్లెలూయా. ఇంకొకటి చూసుకుంటే మన మాట లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. 11 దాకా. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారై జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. వారి దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక సీమోను పేతురు అంట రాత్రి కాలం అంతా చేపలు పట్టడానికి వల వేశారు. రాత్రి కాలం అంతా కూడా నైట్ టైం మొత్తం వాళ్ళకున్న టైం మొత్తం ఆ చేపల వేటకి వెళ్ళే దృష్టిలో పెట్టుకొని ఆ వేటకి గాలిస్తున్నారు. వేటలో గాలిస్తూ చేపలు పడతాయి, ఇంకా పడతాయి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేసి ఒక్క చేపను పట్టకుండా ఒడ్డుకొచ్చేసారు. ఒడ్డుకొస్తే ఎంత చేపల వేటకి వెళ్ళాం మేము, ఒక్క చేపన పట్టలేదు, మాకేంటి కర్మ? రాత్రి అంతా నిద్ర కాసి మరి చేపలకి వెళ్ళాను, అయితే మాకు పట్టలేదు అని చెప్పి అయితే ఇది బాధపడతా ఉంటారు. ఏంటి మా కర్మ? అది యేసు ప్రభు వారు వచ్చి, పేతురు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడంట. యేసు ప్రభు వారు, ఏంటి పేతురు, ఏంటి బాధపడుతున్నావు, ఏంటి అసలు నీ బాధ ఏంటి నాకు చెప్పి, ఏంటి ఏమైనా ప్రాబ్లమా, ఏంటి నీ సమస్య ఏంటి అంత నలిగిపోతున్నావు ఏంటి, అంత బాధపడిపోతున్నావు ఏంటి అని అడిగాడు. అప్పుడు పేతురు జరిగిన విషయాన్ని చెప్పాడు. ప్రభువా, మేము రాత్రి అంతా చేపలు పట్టాము, వెళ్తే వలలు వేస్తే వలలో కనీసం ఒక పక్కి పిల్ల కాదు కదా, ఓ నత్త కూడా పడలేదు, వలలో ఎంత కూడా ఏమీ పడలేదు. మేము రాత్రి అంతా కళ్ళల్లో కుషులు కట్టకుండా కళ్ళు తెచ్చి మళ్ళీ చూసాం.
ఒక్క కెలకన్నా నీళ్ళలో ఎగిపోతా అమ్మ పట్టిందిరా అని వల పైకి లాగుతుంటే ఒక కెలకో వేయలేదు. రాత్రి అంతా వలలు మరి ఆగి చూసి 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 నిద్ర జాగారం లేకుండా చేసే ప్రభు అంటే, ఓ ఇంతేనా ఈ చిన్న సమస్యకేనా నువ్వు ఇంత నలిగిపోతున్నావు, ఏంటి నా కర్మ తల బాదుకుంటాను, ఈ చిన్న సమస్య ఇంతేనా, అయితే నేను చెప్పించేయి అయితే కొంచెం లోతుకి నడిపించు పడవని, నీ పని అయిపోతుంది. కొంచెం లోతుకి నడిపించు, అప్పుడు నీ పని అయిపోతుంది అనగానే, ఓ బాధకుడా, ఓ ప్రభువా, రాత్రికాలం అంతా పట్టావు అయినా మాకేం దొరకలేదు, మరి నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాటకు లోబడి మళ్ళీ మేము వలలు వేస్తాం అని చెప్పి, అరే అబ్బాయి మన ప్రభువు చెప్తున్నాడు కదా లోపల నడిపిపోదు పడవ అని చెప్పి ప్రభువు మేనకే వాళ్ళు లోబడి పడవను కొంచెం లోతుకి నడిపిస్తారు. నడిపించగానే యేసు ప్రభు గారు అంటాడు, ఇప్పుడు లాక్కోండిరా మీ ఇష్టం వాళ్ళని. లాక్కొని అనగానే ఇక చూసుకోండి, ఇక వాళ్ళు లాగలేక వామ్మో మేము చేపలు అనుకున్నాం కానీ ఇది అసలు మా వల్లే తెగిపోయేటట్టు చేపలు, ఇదేంటి చేపలు నాయన, మేము రాత్రి అంతా ఎతికాము, నిద్ర లేదు, జాగారం చేసాము, కనీసం నీళ్ళల్లో ఒక్క కెల కూడా ఒక చేప కూడా నేను వండాను అని కూడా ఒక చేప కూడా కెలకేయలేదు. ఇప్పుడేంటి ఈ రకంగా కేకలు పెడుతున్నాయి, వలలో చిరిగిపోతాయేమో పిగిలిపోతాయేమో భయం వేస్తుంది మాకు నాయన అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళని కూడా పిలుచుకొని, రండి అరే బాబు మాకు సహాయం చేయండి, మా వల్ల దిగిపోయేటట్టుండి, మీ పడవలు కొద్దిగా సహాయం చేయండి అయ్యా, చేపలు చాలా ఎక్కువ పాటాయి అని చెప్పంటే పక్కన ఉన్న దోళ్ళన్నీ ఆ చేపలను ఎక్కించారు. అయితే ఇక్కడ కారణం ఒక వాక్యం విందాం. ఏంటంటే చేపలు ఎందుకు రాత్రి అంతా వీళ్ళు వలయిసిన, వీళ్ళ ప్రయాసపడ్డా, నిద్ర కాచిన టైం అంతా వాటి కోసం వృధా చేసిన పడలేదు, ఎందుకు వీరి శ్రమనే ఇదవలేదు. అయితే ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, ఎప్పుడైతే యేసు వీళ్ళని కలుసుకున్నాడో, ఎప్పుడైతే యేసు ఆ పడవలో ఎక్కి ఉన్నాడో, యేసు ప్రభు చెప్పిన ఈ మాటకి వాళ్ళు ఏమనుకున్నారు, అతను చెప్తున్నాడంటే జరిగిద్దేమో లేదు, ఈ మాట చొప్పున అతను మాకైతే దొరకలేదు కానీ నీ మాటని మాత్రం మేము వేస్తాం, ఓకేనా ప్రభా, మేము రాత్రి అంతా వెతికాం మాకు దొరకలా, కానీ నీ మాట చొప్పు మేము నీ మాట చెప్తాం, నీ మీద శ్వాస ఉంటాం, మాకైతే పడలా, కొన్న మాట చెప్తున్నా, మరి అది నీ కోసమే వేస్తాం, మాకైతే నమ్మకం లేదు, మీరు ఏమన్నారు మేము వేస్తాం అనగానే వాళ్ళు వేసారు, వాళ్ళు పట్టారు. కారణం అక్కడ ఏమైంది ఏం తెలుసా, ఈ చేపలకి యేసు ఎక్కడ ఉన్నాడో ఆ చేపలు అక్కడికి వచ్చేసి, హల్లెలూయా, యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఈ చేపలన్నీ పరిగెత్తుకొచ్చేసింది. ఎందుకని? చేపలు లోబడ్డాయి, పేతురు అక్కడ పేతురు లోబడిన వాడైతే ఆ చేపలు కూడా లోబడేవి కాదు. పేతురు దేవుని మీద విశ్వాసంతో మేము రాత్రి అంతా పట్టాం కానీ మాకేం పడలేదు, కానీ ఇప్పుడు నీవు చెప్పినందున మేము వేస్తామని వెంటనే లోబడ్డాడు, చేపలు కూడా లోబడ్డాయి. ఎక్కడైతే ప్రభు నిలిచి ఉన్నాడో అక్కడికి చేపలు మొత్తం గుంపులుగా వచ్చింది. వాళ్ళు మహా అయితే 4-5 కేజీలు అనుకుని ఉంటారు, ఇక్కడ 10 పడవల దాకా అయిపోయి 4-5 కేజీలు పడితే చాలే ఇళ్ళకి తీసుకెళ్ళి కొంత అమ్ముకొని కొంత చేసుకుందాం అనుకున్నారు, కానీ పడవలు నిండిపోయింది. హల్లెలూయా. కాబట్టి యేసు ఎక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి, యేసు ఎక్కడ ఉన్నాడో అది కనుగొని మనం వెళ్ళాలి. నేను ఎంతకాలం ప్రభు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియక చూడ తిరిగాను, పిచ్చి బ్రతుకు, పిచ్చి లైఫ్, ప్రభు ఎక్కడ ఉన్న భ్రమ తెలియదు, మనకు తెలియదు. సిద్ధాంతం దగ్గర తిరిగాను, అక్కడని ఎక్కడని ఎక్కడ తిరిగాను, ఇది కూడా ఏదో మంచి చేస్తాడు కదా అని మనకు చెప్తారు కదా ఎల్లపక్కల వాళ్ళు, ఆయన బాగా చూస్తాడంట, ఎట్ట చూస్తాడంట చెప్తారు మన గౌరవులు, అది మనం ఎక్కించుకుంటాం. ఏం చేస్తాం, మనకు అంతే దరిద్రంలో ఉంటాం బాగా, ఆ దరిద్రంలో ఉంటే మనం ఏం చేస్తాం, దరిద్రం కావాలి మన నెత్తి మీదని, అదే అలా నోరు ఎట్టు చూస్తాడంట, ఇలా ఏలెట్టు అడ్డు వేసిద్దంట, ఇలా ఏలెట్టు వెళ్ళిద్దంట అని చెప్తూ ఉంటారు. అవన్నీ మనం నమ్ముతాం, మేము దరిద్రం పోవాలి, వాస్తవానికి అక్కడికి వెళ్ళిపోతాం. ప్రార్థన విషయంలో కూడా అట్లాగే వెళ్ళిపోతాం. నేను కూడా లోకంలో ఉన్నప్పుడు అదే విశ్వసించాను, అదే నమ్మాను,
అయితే నేను ఇంతకాలం ఇక్కడ నమ్ముకొని వెళ్ళిన విధానం యేసు అక్కడ లేడు. యేసు ఎప్పుడైతే ఒక చోట ఉన్నాడని నాకు తెలిసిందో అక్కడ నేను నడిపించబడ్డాను. ఏది కూడా తండ్రి చిత్తము లేనిదే ఎవరు ఎప్పుడు ఎక్కడ రక్షించబడరు. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఎక్కడ చనిపోయినా తండ్రి కృప లేకపోతే అంతే. అర్థమైందండి? ఎవరు ఎందు నిమిత్తం ఎవరు ఎక్కడ చేర్చబడతారో అది దేవుని చిత్తం లేదే వారు అక్కడ చేర్చబడరు. అట్లాగే నేను కూడా విజయవాడలో సంఘంలో ఎల్షద్దాయ్ సంఘంలో మా అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గ్రహించా ఏంటంటే యేసు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉన్నాడు. ఇంతకాలం నేను నడుపుకుంటున్నా యేసు నా లైఫ్లో లేదు. ఇంతకాలం నేను బ్రతికిన బ్రతుకులో యేసు నాలో లేదు. అయితే యేసు ఎక్కడ ఉన్నాడు అని కొద్ది రోజుల తర్వాత ఆయన చిత్తం ద్వారా కనుక్కుంటే విజయవాడలో ఉన్నాడు ప్రభు ఒక చోట సంఘంలో అని చెప్పి అక్కడ నడిపించబడ్డాను. ఈ దినమున నాకున్న ప్రతి అలవాటుని విడిచిపెట్టాను. ఎందుకని యేసు దగ్గరికి వెళ్ళాను కాబట్టి. నేను ఇంకా ఇక్కడే ఉంటే ఏమి విడిచిపెట్టగలనండి? ఏది విడిచిపెట్టలేను. పాత సినిమా పాత స్టోరీ, అవునాగా. కాబట్టి యేసు అక్కడ ఉన్నాగా నేను కనుక్కున్నాను, అక్కడికి వెళ్ళాను, రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, మారు మనసు పొందుకున్నాను, ప్రభువులో ఎదిగాను, ప్రభువులో కట్టబడ్డాను, ప్రభు చేత దీవించబడ్డాను, ప్రభు నామంలో ఎదిగాను, వాక్యంలో ఎదిగాను, దైవజనుడిగా నిలబడ్డాను. కారణం అక్కడ ప్రభు ఉన్నాడు కనుకనే నేను అక్కడికి చేర్చబడ్డాను. అట్లా ఇంకో సహోదరుడు కూడా చెప్పాను, వాక్యం చెప్తే తనకి ప్రభు మాదిరిగా ఉండాలి అన్నట్టు తను వ్యవహరించాడు. తర్వాత నేను తను చెప్పానన్నా, ప్రభు ఉన్న చోటకి మనం వెళ్ళాలి, ప్రభు ఉన్న చోటకి వెళ్తేనే మనం రక్షించబడతాం. అసలు ప్రభు మాట్లాడటం ఏంటో నీకు తెలుసా అని అడిగాను. ప్రభు మాట్లాడతా అంటే నాకేం తెలియదు, ఏదో వెళ్తున్నాను అన్నట్టుగా మాట్లాడేవాడు. ఇప్పుడు అనుభవాన్ని, ప్రతి ఒక్క అనుభవాన్ని తను పంచుకుంటానికి ఇష్టపడతాను. ఎందుకంటే ప్రభు తానుతో మాట్లాడుతాం, తానే స్వయంగా చూసాడు. ఎవరంటే మన జోష్ ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటాడు. దేవుడు అట్లా మాట్లాడాడు, అంతకుముందు అవి దేవుడు మాట్లాడటం ఏంటి అని తెల్లమా వేసేవాడు. ఇప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, దేవుడు అట్లా మాట్లాడుతున్నాడు, దేవుడు చేయమంటున్నాడు, దేవుడు అది చేయమంటున్నాడు. కారణం యేసు ఉన్న చోటకి తాను వచ్చాడు, రక్షించబడ్డాడు, స్వస్థత పొందాడు, యేసు అనుభవంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేసింది? యేసు ఉన్న చోటకి వెళ్ళింది, స్వస్థతని పొందుకుంది. ఎవని చేతనైనను స్వస్థత నొందనిదై 12 ఏళ్ళు వెయిట్ చేసింది. యేసు ఎప్పుడైతే అటుగా జస్ట్ ఏదో ఫార్మల్గా వెళ్తున్నాడో యేసు దగ్గరికి వెళ్ళింది, వెంటనే స్వస్థత పొందినదై. అంతకుముందు పొందనదై ఉండేను, ఇప్పుడు పొందినదై ఉండేను. హల్లెలూయా. అట్లాగే ఈ చేపలు కూడా యేసు అక్కడ లేడు కనుక చేపలు రాలేదు అక్కడికి. యేసు ఎప్పుడైతే పడవలో ఎక్కాడో వెంటనే యేసు అది పరిగెత్తుకొచ్చేసింది. పిల్లలారా రండి, పిల్లలారా రండి, ఇక్కడ నా బిడ్డలకి ఆహారం కావాలి రండి అంటే అలాగే యేసు అని పరిగెత్తుకొచ్చింది. కారణం యేసు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన, అభిషేకం ఎక్కడున్నాయి మనం అక్కడ నిలబడాలి. అప్పుడే ఆ పేదకి ఎలాంటి చేపలు పట్టినా మన బతుకులో కూడా అలాంటి వెలుగు ఉంటుంది. వెలుగు, ఆ వెలుగులో మనం నిలబడాలని కోరుకోవాలి. చీకటిని ఎవరు కోరుకోవాలి, వెలుగునే కోరుకోవాలి. అవునాగా? హల్లెలూయా. ఇంకో మాట మనం చదువుకుందాం. ఇంకో మాట లూకాసు వార్త 18:35 నుంచి 43. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా
నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి ఇయ్యగోరుచున్నావు, నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం కదండి. హల్లెలూయా. గుడ్డివాడు, ఒక గుడ్డివాడికి పుట్టుగుడ్డివాడు, కన్ను చూపు లేనటువంటి అతని బ్రతుకు. అయితే యేసు ప్రభు వారు ఒక రోజు ఎరికో అనే ఊరిలోకి వెళ్తున్నారు. ఎరికో అనే ఊరిలోకి వెళ్తుండగా ఒక గుడ్డివాడి తోవ పక్కన కూర్చొని, అయ్యా 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 భిక్ష వేయండి అయ్యా, భిక్ష వేయండి అయ్యా, అయ్యా అయ్యా రూపాయి ఏంటండి అయ్యా, 10 రూపాయలు ఏంటండి అయ్యా, అయ్యా అయ్యా అని భిక్షాటం చేస్తున్నారు, అడుక్కుంటున్నారు. అయితే యేసు ప్రభు వారు ఆ ఊరు గుండా వెళ్తున్నారు. జనసమూహం అడ్డుగా వెళ్తుండగా జనసమూహం ఆ గుడ్డివాడి పక్క నుంచి వెళ్తా ఉండగా ఈ గుడ్డివాడు ఏంటి చప్పుడు ఏంటి అంటే, మరి అంత జనసమూహం అంటే గోళ సందడి ఉంటుందిగా, ఈ చప్పుడు ఏంటి, ఈ గోళేంటి, అవు ఈ కేకలేంటి, ఏంటి ఎంత అడావుడిగా ఉంది ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న ఒక అతను అడుగుతాడు. ఏంట్రా ఈరోజు ఏంటి ఎంత అడావుడిగా ఉంది, ఈ కేకలేంటి, అల్లర్లేంటి, ఏంటి సందడి ఏంటి అడిగితే అక్కడ ఒక అంటాడు, యేసు అని ఆయన ఇటుగా వెళ్తున్నాడులే అందుకని అడావుడి. యేసు అని ఆయన ఒక ఆయన ఇటు వెళ్తున్నాడు, ఇటుగా వెళ్తున్నాడు, ఆయన వెంబడించుకుంటే ఈ జనసమూహం వెళ్తుంది, ఆయన వెళ్తున్నాడులే. అవునా, అందుకే నా ఇంత అడావుడిగా ఉంది, ఎప్పుడు లేదు ఇంత అడావుడి, ఎంతమంది అసలు ఈ గోలేంటి, ఇదేంటి, అసలు ఈ కేకలేంటి, ఎట్లా వెళ్తున్నారు ఏంటి అని ఆ గుడ్డోడు ఇతను అడిగితే అంటాడు, ఏం లేదా ఎందుకు నువ్వు కంగారు పడతావు, ఎందుకు 10 సార్లు చెబుతావు, ఏసై చెప్పాను కదా, ఏసై వెళ్తున్నా అతను వెళ్తున్నాడు అంటే కాదు సరిగ్గా చెప్పు అని ఆపి అతను అడుగుతుంటే నీకు చెప్తా కూడా సవాలు స్థిరపడతాయి. ఏం లేదా ఏంటి నీ బాధ ఏంటి, మేకుండా ఇసుకొని చెప్తున్నావు ఏమని, మేకుండా ఉండవా పక్కన నుంచి అనుకునేదానికి ఏంటికి నీకు బాధ అని. అయితే యేసు ఆయన అటుగా వెళ్తుండగా ఇతను గమనించాడు ఆ మాటను. ఎప్పుడైతే ఇతను చెప్పాడు యేసు అనే పదం, యేసు అనే పదమునే యేసు అని ఆయన వెళ్తున్నాగంటలే అని ఈ పదమే చెవిలో పడింది అంతే. తన కళ్ళు లేవు, గుడ్డివాడు, చెవిలో మాత్రమే పడింది. యేసు అనే ఆయన ఇటుగా వెళ్తున్నాడు అని పడింది అని చెవిలో. అయితే ఈయన అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే మనసులో ఈ గుడ్డివాడు అనుకుంటున్న మాట ఏంటంటే, యేసు అనే ఆయన ఇటుగా వెళ్తున్నాడా, అయితే ఇతని ద్వారా నేను కళ్ళు పొందగలుగుతాను, ఖచ్చితంగా పొందగలుగుతాను. అసలు ఆ మాట ఏంటంటే నేను నా నరాలు జిమ్ అంటున్నానండి, వైబ్రేషన్స్ వచ్చేసినాయండి నా గుండెల్లోకి, నా ఒంట్లో వైబ్రేషన్స్ తాకేస్తున్నాయి. యేసు అనే మాటకే ఇలా ఉందంటే ఆయన ఖచ్చితంగా నాకు కళ్ళు ఇవ్వగలడని మనసులో అనుకొని అంటాడు. అయితే అనుకుంటాడు కదా, నేను ఇంత జనసమూహంలో కళ్ళున్న వారే ఆ రకంగా ఎగబడుతున్నారు, కళ్ళు లేని నేను ఆయన ఎలా కలవగలను, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలను, ఇందాక ఈ దగ్గర ఉన్న అడిగితేనేమో ఇవేవే ఎందుకు మెలక పక్కన అని గిల్లు వచ్చేది. ఇంకా ఎవరు నన్ను అడిగాను వాడు కూడా ఎట్టగా తిడతాడు, వాడు కూడా నన్ను ఏంటి నీ కళ్ళు ఎందుకు గోళ పక్కన అడుగుతూ అంటాడు. అంతేగాని జాలి తెలిసి ఆయన దగ్గరికి నేను తీసుకెళ్ళాను. నేను ఆయన కలవగలనా, ఆయన కలవాలని ఆశ ఉంది నాకు, ఆయన నాకు కళ్ళు ఇవ్వగలడని నమ్మకం ఉంది, ఆయన కలవాలని ఆశ ఉంది. అయితే నన్ను ఎవరు తీసుకెళ్తారు ఆయన దగ్గరికి, నన్ను ఎవరు ఆయన దగ్గరికి చేర్చగలరు? అయ్యో, కానీ యేసు అని ఆయన మాత్రం నాకు కళ్ళు ఇవ్వగలడు, కానీ ఎవరు చేర్చగలరు, ఎవరు తీసుకెళ్ళగాని బాధపడిపోయింది. అయితే తన మైండ్లోకి ఒక ఐడియా వచ్చేసి ఆయన అన్నాడు, అనుకుంటున్నాడు మనసు, కళ్ళు లేకపోతే ఏమైందిరా, నోరు ఉంది కదా, హల్లెలూయా. కళ్ళు లేకపోతే ఏముంది,
యేసు అని ఆయన నోరు పెట్టాడుగా, చాలు ఈ ఒక్క ఆయుధం చాలు నాకు, ఇక యేసుని ఎట్లా విడిపించాలో చూసుకోండి అని చెప్పి యేసు 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 అని కేకలేస్తుంది. ఆ గుంపులో ఎవరు ఇట్లా, చూసుకోండి. యేసు ప్రభుని కేకాతనే ఉన్నాడు. దావీదు కుమారుడా రా రా, అయ్యా అయ్యా దావీదు కుమారుడా, అయ్యా యేసు 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 అన్ని కేకలేస్తుంటే ఎవరు ఎక్కడో వినపడుతుంది ఆయనకి. ఈ జన సమూహంలో, ఈ గోడలో ఆయన పడుతున్న బాధనే ఆయన హృదయపూర్వక నమ్మాడు. యేసు ఆయన నన్ను స్వస్థపరచగలడు, యేసు ఆయన నాకు కళ్ళు ఇవ్వగలడు అని విశ్వాసంతో అరిచాడు. లేదా ఏమనుకుంటాడు, ఎవరినే గుడ్డోడు ఏం చేస్తాం అనుకొని మూలం అంటాడు. కానీ యేసు అనే పదం వినటంతోనే తనకు ఉత్సాహం వచ్చేసింది. వెంటనే ఇక కేకలు వేసాడండి. వేసిన తర్వాత వేసి ఎక్కడో కొంతమంది జనసమూహంలో విన్నాడు. వెనక్కి తిరిగాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి ఎవరు అక్కడ నన్ను పిలుస్తున్నారని చెప్పి స్థిరంగా అతను నా దగ్గర తీసుకురండి. ఏంటి ఏంటి బాబు, ఏమైంది, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. అన్నీ తెలుసు ప్రభుకి. అయినా ఏంటి ఏంటి నీ బాధ ఏంటంటే, ప్రభు అయ్యా దావీదు కుమారుడా బాధ, నేను పుట్టి గుడ్డోడిని, అయితే నాకు కొంచెం మరి అయితే స్వస్థపడగలను, అయితే ఇప్పుడు ఏంటి నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు అని ప్రభు అడుగుతాడు. అడిగితే చాలామంది ఏం కోరుకుంటారు, డబ్బే కోరుకుంటారు. గుడ్డోడైనా అయ్యా కొద్ది డబ్బు ఉంటే 1 లక్ష రూపాయలు అయ్యా, ఎందుకంటే రోడ్డు పక్కన రోజు అనుకుంటే చందాలం ఉంది, అదే బిల్డింగ్లో ఉన్నాను చక్కగా ఇంకో అక్కడే ఉంటాను, చక్కగా 1 కోటి రూపాయలు 2 లక్షలు 10 లక్షలు అదే బిల్డింగ్లో ఉంటానని అడుగుతారు. ఇప్పుడైనా గుడ్డోడు పరిస్థితి అది. అంతకన్నా డబ్బుతో మనే కోరుకుంటారు, స్వతంత్ర మాత్రం కోరుకోరు. అట్లా ఇతను కూడా అనుకోవాలా. ప్రభు నాకు మాట అన్నాడు, అయ్యా బాధపడ, నేను గుడ్డు అని కనుక నాకు కావాల్సింది ఇవే, మళ్ళీ అనుకోనని బతుకుతా, కానీ ఈ మాత్రం కావాలి అంటే ఓకే, నీ నమ్మకం విశ్వాసే నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి నేను నీకు స్వస్థతని విడుదలని కలుగు చేస్తాను, పొందుకోపో అని చెప్పి అతన్నే దీవించి ఆ కళ్ళుని ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? యేసు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. గుడ్డివాడైనా యేసు దృష్టి ఇటువైపు పగేలాగా అరిచాడు. నా కళ్ళు లేవు కదా, ఎందుకని కాము కూర్చోలా, జ్ఞానంతో ప్రభు కనీసం ఈ నోరన్నా ఇచ్చాడు రా బాబు, ఈ నోరునన్నా నేను ఉపయోగించుకుందాం అని చెప్పి ఆ నోరును ఉపయోగించాడు. ప్రభు దృష్టి ఇతని మీద పడేలా చేసుకున్నాడు, కంటి చూపుని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ఎక్కడ ఉంటే అక్కడ నీకు స్వస్థత, యేసు ఎక్కడ ఉంటే అక్కడ నీకు విడుదల, యేసు ఎక్కడ ఉంటే అక్కడ నీకు రక్షణ, యేసు ఎక్కడ ఉంటే అక్కడ నీవుంటే అపవాది చేతులు చిక్కకుండా నీవు బ్రతుకు దినంలో నీవు క్షేమాకరంగా ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాను. ఆయన అంటున్న మాట, నేనే జీవమును మార్గమును సత్యమును అయి ఉండగా నేను నీ దగ్గర ఉండగా, ఈ 3 మాటలు నీ దగ్గర ఉంటే ఎన్నటికీ నీకు అంత జయమే తప్ప అపజయమే నీ బ్రతుకులో ఉండదు. కాబట్టి యేసు ఎక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. ఒకరోజు నేను వాక్యంలో లేనప్పుడు పేకాట ఆడేవాడిని. పేకాట ఆడుతున్నప్పుడు పేకాటలో డబ్బులు పోయి డబ్బులు పోతుంటే పద్దాక ఎంతో ఇంటికి వెళ్ళి తీసుకురాకుండా డబ్బులు మళ్ళీ పోగొట్టుకోవడం, ఇంటికి వెళ్ళి తీసుకురాకుండా డబ్బులు పోగొట్టడం, వాళ్ళు రోజు వస్తాయని ఆశ, ఇంట్లో ఉన్నాయని తీసుకుంటే వెళ్తున్నారు. పరుపు కింద అంటే నాకు ఆ పరుపు లేకుండా డబ్బులు తీసుకెళ్తాను, పరుపు లేకుండా డబ్బులు తీసుకెళ్తాను, పద్దాక ఇదే పని. చివరికి ఏం చేసి ఉండేది తెలుసా, దేవుడు ఏమి యాక్సెప్ట్ చేస్తాడు, బైబిల్లో పెట్టుకుని తీసుకునేవాడు. బైబిల్ అన్న ఆయన రాసేదిస్తా కానీ పిచ్చి నమ్మకంతో మనం చేసేదే చండాల పని, చేసేదే చండాల పని. అయితే యేసు ప్రభు నా కోరిక ఎంత తప్పండి, యేసు డబ్బులన్నీ బైబిల్లో పెట్టి ప్రభువా ప్రభువా దీవించు దీవించు, బాగా రావాలి బాగా రావాలి బాగా రావాలి అని మోకాలు చేసి ప్రార్థన చేసి
ఈ డబ్బులు ఎట్లా ప్రభు నువ్వు ఇత్తనం బైబుల్ అలా తీసి వెళ్ళి ఏసై జీవించేసాక నమ్మకం వెళ్ళి ఆడతాం మళ్ళీ పోవడం. ఎట్లా 4-5 సార్లు చేశాను ఆ రోజు నైట్ టైం. 4-5 సార్లు చేసిన తర్వాత నాకు మెంటల్ కోపం వచ్చేసింది. 4-5 సార్లు పోగొట్టుకున్నాను, ఒకసారి గెలిచానా గెలవాలి. ఇక సారాసారి ఇంటికి వచ్చేసా కోపం. ఇంటికి వచ్చి బైబిల్ని చూసి బైబిల్ మీద ఇలా చెయ్యి అలా పెట్టి ప్రభువా ఇక మీద ఎన్నటికి నేను దీన్ని ముట్టను. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. ప్యాకెట్లో లేదు యేసు, అందుకే డబ్బులు పోయింది. ఇక ఉండాలి ఇప్పుడు ఆటలాడిన ఆడనే డబ్బులు మిగులుతుంది. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాను కనుక ఈరోజు నాకు ఆ ప్యాకెట్ అయ్యే పరిస్థితి లేదు. యేసు అక్కడ లేవు ప్యాకెట్లో, అందుకని ఆ రోజు నాకు డబ్బులు మాత్రం పోయింది. అవునా కదా? అసలు ఎంత పిచ్చితనం ఇది. ప్యాకెట్ కోసం బైబిల్లో డబ్బులు పెట్టి తీసుకెళ్తావా? ఆశీర్వాదం అని. అది కాబట్టి ఇప్పుడు ఇదే నా ప్రాణంగా నిలిచిపోయింది, ఇదే నా ప్రాణం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నేను ఆ యొక్క 5 సార్లు ఆ డబ్బులు తీసుకెళ్ళానో బాధపడి ఇంటికి వచ్చి ప్రభుతో తీర్మానం చేసుకున్నా, ఈ ప్రభువా ఇక మీద ఎన్నటికి నేను దీన్ని ముట్టను అని. ఎప్పటికొచ్చి ముట్టుకోలేదు. ఎవరు సరదాగా ముట్టుకోమని ముట్టుకోను. ఇప్పుడు కొన్ని చోట్ల పెళ్ళిళ్ళ దగ్గర ఒక ఆట ఏమంటావా అయ్యి అంటారు. బాబు మీకు దండమైన అని చెప్పి ఆ ఏరియాలో కూడా ఉన్నాను నేను. ఊరినే చుట్టాలు అయితే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా కనపడతాను, తురుగుమని వచ్చేస్తాను అంతే. అట్లా కనపడట్టు చెప్పండి ఎక్కువసేపు. అంతకుముందు తెల్లవారు పురుషులు కట్టి నిద్ర జాగ్రత్త చేసేవారు పేకాట కోసం. కాబట్టి ప్రభువుని కోరిక అడగడం కూడా న్యాయం ఉండాలి. నా పిచ్చి కోరిక అది. పేకాట కోసం డబ్బులు పెట్టేసేయా, నువ్వు కావాలయ్యా రావాలయ్యా ఎట్టొస్తాడు. అట్లాగే భక్తి కూడా యేసు ఉన్న చోట నువ్వు చెయ్యాలా. యేసు ఉన్న చోట నువ్వు చేస్తే ఇది అంతా నీకు క్షేమకరమే. ఇక్కడ ఏమైంది? యేసు ఉన్న చోటకి వెళ్ళింది. 12 సంవత్సరాల నుండి ఎవరి చేత స్వస్థత పొందనది ఉండగా యేసు ఒక్క క్షణంలో చేశాడు విడుదల. ఎందుకని? యేసు ఎక్కడ ఉన్నాక అక్కడికి వెళ్ళింది, విడుదల పొందుతుంది. హల్లెలూయా. ఆ విధంగా ఈ చేపలు కూడా యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చేసింది. హల్లెలూయా. అంటే ఈ గుడ్డివాడు కూడా యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. మనం మాత్రమే వెళ్తాం. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తాం. ఏసయ్యా నువ్వే రా, ఇప్పుడు నేను బిజీ. ప్రార్థనగా రండి అయ్యా అంటే ఇప్పుడు నేను బిజీ. ఏసయ్యా నువ్వే రా, గంట అయ్యా నేను బిజీగా ఉన్నాను, ఒక గంట అయ్యా. ఏసయ్యా నేను నిద్రపోతున్నాను, గంట అయ్యా. ఏసయ్యే తలుపు చోటు నుండి తలుపు కొట్టి కుమారా లేదంటే ఏసయ్యా నిద్రపోతాను, డిస్టర్బ్ చేయబాకు ప్లీజ్. తర్వాత ఏసైకి మనం నిర్లక్ష్యపడుతుంది. ఎంతవరకు కరెక్ట్? చేసే పనులు ఎక్కడున్నాయంటే నేను చేసినట్టుగా ఉంది మీరు చేసే పనులు. ఈ లోకంలో చేసే పనులన్నీ నేను బైబిల్లో పెట్టి పేకానికి ప్రభువా డబ్బులు అని ఎంత పిచ్చితనంగా నేను చేశానో లోకంలో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. కాబట్టి నేను పేకాటల కోసం వెళ్తే అది ఫలించలేదు కదా. ఫలించిందా? బైబిల్లో పెట్టుకుని మరి ఏడ్చి ఇది లాస్ట్ సార్ 5వ సారి ఇవ్వపోయావా అది బ్లెస్సింగ్ అని పెట్టుకుని వెళ్తే ఇవ్వలేదు. చూసావా? దీనికి ఏం చేయను? పాపం పెంచుకోవాలి, కానీ భక్తిని పెంచుకున్నాం, ప్రమాణాన్ని పెంచుకున్నాం, తీర్మానాన్ని పెంచుకున్నాం. అట్లాగే ప్రభువుని మనకేదో చేయలేదని తప్పుడు పని చేసి నాకు ప్రభు అది చేయలేదు చూసావా, ప్రభు నాకు ఇచ్చేది చూసా నిందించకూడదు. మనం ఆయన గాడిలో ఆయన చోట మనం ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నాకులాగా ఎవరు చేయొద్దు, నాకులాంటి పనులు చేసి ఎవరు కూడా అలాంటి కోరికలు కోరుకోవద్దు. హల్లెలూయా. లాస్ట్కి ఇంకో మాట ఏంటంటే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చిందని ఒక మాట మనకు దైవజనులు చెప్పారు. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చిందంట. అయితే ఈ మాట ఒక అర్థం చెప్పాడు ఆయన. ఈ సామెత మాకు అంటారు కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిందిరా, నాకు వచ్చేటప్పుడు చెప్తాలే అని అంటాం కదా. ఆ మాటకు ఒక అర్థం చెప్పాడు ఆయన. ఏంటంటే ఒకరోజు సేటు గారు మటన్ కొట్టే ఆయన సాయిబు గారు మటన్ కొడతా ఉంటాడంట రోజు. ఈ కుక్కేమో రోజు చూద్దంట, ఒక మొక్క నేరా ఒకటన్నా నేరా అంటే కనీసం ఇట్లా కొట్టినందుకు కూడా చింది పడతలేదు. మొక్క కూడా కొట్టినప్పుడు ఇట్లా చింది బయటగా బయట అట్ట కూడా పడకుండా కొడుతున్నాడంట.
అంత టాలెంట్తో. అది ఒక ముక్కని రాయి గారు ఈ దండం పెడతానయ్యా, ఒక ముక్కన కిందకి జార్చయ్యా, ఒక ముక్కన కిందకి జార్చయ్యా అంటే అస్సలే ప్యానమలే చాయ్ 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 అని అంటాడ. రోజు వస్తుందంట, సాయి గారు ఒక ముక్క ఏంటంటే, సాయి గారు ఒక ముక్క ఏంటి అంటున్నాడు. ఇక చాయ్ చాయ్ రోజు తగ్గుతున్నాయంట. ఒకరోజు ఒక పోలీస్ ఆయన వచ్చాడంట. వచ్చి ఈ కుక్క ఏంటి బలి ఉంది, సార్లుగా ఉంది, మచ్చలుగా ఉంది, ఈ డాగ్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి దీన్ని బాగా తయారు చేస్తే బలమైన కుక్క అని చెప్పి ఇక్కడ కొట్లో మటన్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పెంచుకొని పోలీస్ ట్రైనింగ్ ఇచ్చి చక్కగా మంచిగా తయారు చేశాడు దాన్ని. అమ్మాయి పోలీస్ అన్న బాగుంది నా బతుకనుకొని అక్కడ ఉంది. అయితే ఒకరోజు దొంగలు పడ్డాడంట. దొంగలు పడి దొంగతనం చేశాడంట. దొంగతనం చేస్తే ఇంకొకరికి చెప్పాడు పోలీసుడు, అమ్మా మరి దొంగలు పడ్డాడు కాబట్టి అది నువ్వు కనిపెట్టాలి, కనిపెట్టకపోతే ఊరుకోనంటే కనిపెడతాను సార్, నెంబర్ 1 కనిపెడతాను అన్నమాట. నెంబర్ 1 కనిపెడతాను వెళ్ళి ఆ సాయిబాబు కొట్టు ముందు నుంచుందంట. ఆ సాయిబాబు కొట్టు ముందు నుంచుందంట. ఎన్నిసార్లు ముక్కలు అడిగాను, ఒక్క ముక్క నేసేవాడు. ఎన్నిసార్లు ఎగారు నిన్ను, కనీసం కొట్టేటప్పుడు కన్నా ఎంత చేదరుతున్నావా, ఎంత ముక్క కిందకి జారుతున్నావా అని చెప్పి ఆ గుట్టుకాడికి వెళ్ళి ఉంటుందంట. ఈగ దొంగ అని చెప్పి లోపలేశాడు. చూసారా, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చింది. ఎన్నిసార్లు చాయ్ 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 అన్నాడు దానికి ఆ రోజు వచ్చింది. తీసుకెళ్ళి ఆడిగా దొంగ అయినా కొట్టుకెళ్ళి సార్ అనిపించిందంట. చూసారా, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చింది. అట్లాగే మన బ్రతుకు కూడా ఒక రోజు వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఆ రోజు ఏంటంటే యేసు ఎక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. యేసు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. ప్రతి కుక్కకు రోజు వచ్చింది అన్నట్టుగా ప్రతి మనిషికి పాపం కలుపుకోవడానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏంటంటే యేసుని వెంబడించడమే. యేసు అక్కడ కనుగొని యేసు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నువ్వు చేరటమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది దిన ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే యేసు ఉన్న చోటకి మనం వెళ్ళాలి, యేసే మన దగ్గర రావాలని. మన కోరికలు కొన్ని ఉంటాయి, పెద్ద డబ్బు మూటల మీద పడిపోవాలని అనుకుంటాం. మనం చిన్న పులిగాని అనుకుంటాం. నా కష్టాలన్నీ బాగా బాబు 10 లక్షలు దొరికితే బాగుండు, లేదా 10 బ్యాగులు పైనుంచి పడితే బాగుండు హెలికాప్టర్ నుంచి అని అనుకుంటాం మనం. అట్లా అనుకుంటే రావాలి. అట్లాగే ఇది కూడా ప్రభు వచ్చేయాలి, దీవించేసేయాలి, ప్యాకెట్ల భాగ్యాల వల్ల దీవించాలి అనుకుంటే రాదు. ప్రభు ఉన్న చోటకి మనం వెళ్ళాలని మన యొక్క తండ్రి యొక్క మాటని, నేనే జీవమును మార్గమును సత్యము కనుక నేనున్న చోటు మీరు నిలబడండి అని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి మనందరం యేసు ఉన్న చోట నిలబడాలని ప్రార్థన ప్రతిరోజు చేసుకుందాం. ఈ విన్న వాక్యాన్ని బట్టి యేసున్న చోటకి మనం ఆ గమ్యస్థానాన్ని వెతుకుదాం. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.